నిజామాబాద్ నియోజకవర్గంలో ఫలితం ఆర్టీవీ స్టడీ ప్రకారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్ర కల్చర్తో పాటు తెలంగాణ ఆంధ్ర సాంస్కృతిక నేపథ్యం కలిగిన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో విశేషాలు ఎన్నో ఉన్నాయి. లోక్సభ సీటు పరిధిలోని 4 నియోజకవర్గాల్లో ఆంధ్ర సెటిలర్ల తీర్పే కీలకంగా మారనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి టీడీపీతో రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలంగా కాంగ్రెస్లో కొనసాగుతున్న నేత, మంత్రిగా కూడా పనిచేశారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ రాజకీయ వారసుడు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్, 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. నిజామాబాద్ నియోజకవర్గంలో ఆర్టీవీ స్టడీ మేరకు భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ విజయానికి దోహదం చేసే ప్రధానమైన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పసుపు బోర్డు అనేది ప్రధానంగా ఉంది. పసుపు బోర్డు సాధించటం అరవింద్కు సానుకూల అంశం. చాలామంది పసుపు రైతులు అరవింద్ వెంట స్వచ్ఛందంగా ప్రచారం చేయటం అరవింద్కు కలిసి వచ్చే అంశం. ఇక హిందూ ఓటు పోలరైజ్ అయ్యే నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఏరియాల్లో అరవింద్ కరిష్మా బాగా పెరిగినట్టు కనిపిస్తుంది. సంఘ్ పరివార్ సంస్థలు బలంగా ఉండటం కూడా బీజేపీ విజయానికి దోహదపడుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ బోధనలో ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపుకి మళ్ళుతున్నాయి, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల, కోరిట్ల ప్రాంతాలకే సుపరిచితుడు. ఈ 2 సెగ్మెంట్లలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అయితే ఈ రెండిట్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. వెలమల్ ఇక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది. వారు ఇప్పుడు రేవంత్ రెడ్డి తమపై పగబట్టాడన్న కోపంతో ఉన్నారు. వీరు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణాల చేత నిజామాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి నిజామాబాద్ నియోజకవర్గం వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.